నమస్తే, నేను చక్కెర్ల ఝాన్సీ. చంద్రగ్రహణం, గర్భిణీలు గ్రహణం రాత్రి తప్పక చేయాల్సిన పని ఇదే. 2026 మార్చి 3వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుండటంతో దేశవ్యాప్తంగా దీనిపై చర్చ మొదలైంది. ముఖ్యంగా ఈసారి హోలీ పండుగ రోజే చంద్రగ్రహణం రావడం వల్ల భక్తుల్లో జ్యోతిష్య విశ్వాసం ఉన్నవారిలో మరింత ఆసక్తి, ఆందోళన కనిపిస్తోంది. సంపూర్ణ చంద్రగ్రహణం అంటే భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళిలో వచ్చినప్పుడు భూమి నీడ పూర్తిగా చంద్రుడిని కప్పివేయడం. శాస్త్రీయంగా ఇది సహజ ఖగోళ సంఘటన మాత్రమే అయినప్పటికీ మతపరమైన విశ్వాసాల ప్రకారం దీనికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తారు. హోలీ రోజున గ్రహణం ఉండటంతో ఆ రోజున పండగ వేడుకలు జరుపుకోకూడదని కొందరు పండితులు సూచిస్తున్నారు. గ్రహణ సమయంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అందువల్ల చిన్నపిల్లల నుంచి గర్భిణీల వరకు జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకంగా గర్భిణీలు మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు. గ్రహణ సమయంలో బయటకు అంటే ఇంటి బయటకు రావద్దని, వీలైనంత వరకు విశ్రాంతిగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. కొందరు విశ్వాసం ప్రకారం గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం మంచిది కాదని, అది అనేక సమస్యలకు కారణం కావచ్చని చెబుతున్నారు. అలాగే ఆ రోజంతా ప్రశాంతంగా, కోపం లేకుండా, శాంతి స్వభావంతో ఉండాలని కూడా సూచిస్తున్నారు. గర్భిణీ మహిళలు ఒత్తిడికి గురి కాకుండా, ఆందోళన చెందకుండా ఉండటం శారీరకంగా, మానసికంగా మంచిదే అని వైద్య నిపుణులు కూడా చెబుతారు. అయితే అది గ్రహణంతో సంబంధం లేకుండా సాధారణ ఆరోగ్య సూచన మాత్రమే. ఇంకా కొందరు పండితులు చెబుతున్న మరో విశ్వాసం ఏంటంటే, సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో గర్భిణులు తమ కడుపుపై కుంకుమ పువ్వు పూసుకోవాలని, దీనివలన పిండంపై గ్రహణ ప్రభావం పడదని వారు నమ్ముతున్నారు. ఇది పూర్తిగా మతపరమైన ఆచారం మాత్రమే, శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టంగా చెప్పాలి. అదేవిధంగా గ్రహణ సమయంలో పదునైన వస్తువులు ఉపయోగించకూడదని, ముఖ్యంగా కూరగాయలు కట్ చేయడం, ఫ్రూట్స్ కట్ చేసి తినడం వంటి పనులు చేయవద్దని సూచిస్తున్నారు. బయట నిలబడి గ్రహణాన్ని చూడకూడదని కూడా కొందరు చెప్తున్నారు. ఇవన్నీ సాంప్రదాయ విశ్వాసాల పరంగా చెప్పబడిన విషయాలు మాత్రమే. మరికొందరు గ్రహణ సమయంలో మంత్ర జపం చేయడం శ్రేయస్కరమని సూచిస్తున్నారు. ఓం నమః శివాయ లేదా గాయత్రి మంత్రం జపిస్తూ ప్రశాంతంగా ఉండాలని అంటారు. దీనివల్ల ప్రతికూల శక్తులు దూరం అవుతాయని వారి నమ్మకం. భక్తి భావంతో ప్రార్థనలు చేయడం మనసుకు ప్రశాంతతనిస్తోంది. అయితే ఇది ఆధ్యాత్మిక అనుభూతి మాత్రమే, వైద్యపరమైన లేదా శాస్త్రీయపరమైన నిర్ధారణ కాదు. గర్భిణీలు ఆరోగ్యపరంగా పాటించాల్సిన ముఖ్య సూచనలు మాత్రం వైద్యుల సూచనలు. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నీరు త్రాగడం, విశ్రాంతి తీసుకోవడం, వైద్యుల సూచనలు పాటించడం చాలా అవసరం. హోలీ పండుగ రోజున గ్రహణం ఉండటంతో పండుగ జరుపుకోకూడదని కొందరు పండితులు చెబుతున్నా ఇది వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించిన విషయం. ఎవరి నమ్మకాలు వారికి ముఖ్యమైనవి. కానీ భయాందోళనకు లోనవ్వకుండా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం అవసరం. చంద్రగ్రహణం ఒక సహజ ఖగోళ సంఘటన మాత్రమే అని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది మన దైనందిన జీవితంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవు. కాబట్టి గర్భిణీలు లేదా చిన్నపిల్లల తల్లిదండ్రులు అవసరానికి మించిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విశ్వాసం ఉంటే ఆచారాలు పాటించవచ్చు, కానీ ఆరోగ్యానికి హాని కలిగే విధంగా ఆహారం మానేయడం, మందులు వదిలేయడం వంటి నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోకూడదు అని ఒక సందేశాన్ని అయితే ఇస్తున్నారు. వైద్యుల సూచనలు అత్యంత ముఖ్యమైనవి. మత విశ్వాసాలు ఒకవైపు ఉంటే శాస్త్రీయ అవగాహన మరోవైపు ఉండాలి. ఈ రెండు మధ్య సమతుల్యత పాటించడం ఉత్తమ మార్గం. చివరిగా ఒక ముఖ్యమైన విషయం, ఇక్కడ చెప్పబడిన అంశాలు మత విశ్వాసాలు పండితుల సూచనల ఆధారంగా మాత్రమే ఇవ్వబడినవి. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వ్యక్తిగతంగా ఎవరు ఎలా ఆచరించాలనుకుంటున్నారో వారి నిర్ణయం. ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో తప్పనిసరిగా నిపుణుల సలహా తీసుకోవాలి. భయపడకుండా అవగాహనతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. చంద్రగ్రహణం ఒక సహజ ప్రకృతి ప్రక్రియ మాత్రమే అని గుర్తుంచుకోవాలి. మరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. మరి మీకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే చేస్తున్నాము. ఏదైనా సరే క్షుణ్ణంగా తెలుసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.